పథకాల అమలు మంత్రిత్వ శాఖ ఒక సర్వే విడుదల చేస్తుంది సార్, గృహ వినియోగ ఖర్చుల సర్వే. ఈ సర్వే ప్రకారం ఆహారేతర ఖర్చులే అధికం, తగ్గుతున్నాయి వినియోగ ఖర్చులు. పట్టణ గ్రామీణ ప్రాంతాల్లో కూడా అదే ట్రెండ్ అని చెప్పి. సో వీళ్ళు ఇచ్చిన దాని ప్రకారం ప్రస్తుత ధరల ప్రకారం 2022-23 ఆర్థిక సంవత్సరంలో గ్రామీణ ప్రాంతాల్లో ఒక్కో ఇంటి నెలవారీ సగటు ఖర్చు 3,773 రూపాయలు, పట్టణ ప్రాంతాల్లో అయితే 6,459 రూపాయలు. అదే 2023-24 కాలానికి గ్రామాల్లో అయితే 4,122 రూపాయలు, పట్టణ ప్రాంతాల్లో అయితే 6,996 రూపాయలకు పెరిగినట్లు ఈ సర్వే చెబుతోంది సార్. అండ్ ఇంకొకటి, మిగతా అవసరాలే ఎక్కువ. నెలవారీ గృహోపయోగ ఖర్చుల్లో ఆహారేతర ఖర్చులదే అగ్రస్థానమని కూడా ఈ సర్వే తెలిపింది. గత ఆర్థిక సంవత్సరం గ్రామీణ నెలవారీ గృహ వినియోగ ఖర్చుల్లో 53% ఆహారేతర వస్తువులపై ఖర్చు చేశారు. పట్టణ జీవులకు వచ్చేసరికి ఇది మరింత పెరిగి 60%గా నమోదైంది. సో ఆహారేతర ఖర్చులకే అధిక ప్రాధాన్యం ఇస్తూ ఉన్నారు. పట్టణ గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఇదే ట్రెండ్. ఎందుకు ఈ ట్రెండ్ సార్? ఆహారేతర ఖర్చులకు అధిక ప్రాధాన్యం కాదు, రాంగ్గా అర్థం చేసుకో. ఆహారేతర ఖర్చులే ఎక్కువగా ఉంటాయి, ప్రాధాన్యత ఇవ్వడం కాదు. అదే ఖర్చులు ఎక్కువ. ఎప్పుడు కూడా ఫుడ్ కన్నా నాన్ ఫుడ్ కన్జంప్షన్ ఎక్కువ ఉంటుంది ఎవరికైనా కదా. నీకు అత్యంత పేద కుటుంబాల్లోమో ఫుడ్ కన్జంప్షన్ ఎక్కువ ఉంటుంది, లేకపోతే నాన్ ఫుడ్ ఉంటుంది. ఫుడ్ మీద ఏముంటుంది, ఇంతకన్నా ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు నా ఖర్చు నాకు ₹1,00,000 ఆదాయం ఉంది, ఫుడ్ మీద ఇంత పెడతా, 50,000 పెడతా అంటే 10,000 పెడతాను. సో ఎవరికైనా నాన్ ఫుడ్ ఉంటుంది, మీ శాలరీలో మీరు నాన్ ఫుడ్ ఎక్కువ ఉంటుంది కదా. అందువల్ల ఆహారేతర ఖర్చుల మీద ప్రాధాన్యత ఇవ్వడం కాదు, ఆహారేతర ఖర్చులే ఎక్కువ ఉంటాయి. సో చాలా పేద కుటుంబాల్లో మాత్రమే. ఇప్పుడు మీకు నాకు 60% ఉండదు. మనం 40% ఆహారం మీద పెడతామా? మన హైదరాబాద్ నగరంలో ఉన్నాం, మన ఆదాయంలో 40% ఫుడ్ మీద పెడతామా? పెట్టాం. అంటే నీకు ఇన్కమ్ పెరుగుతున్న కొద్దీ నాన్ ఫుడ్ కన్జంప్షన్, నాన్ ఫుడ్ ప్రపోర్షన్ పెరుగుతుంది ఆహారేతర ఖర్చులది. ఇన్కమ్ తగ్గుతున్న కొద్దీ ఆహార ఖర్చులు తగ్గుతుంది. అందువల్ల ఇష్యూ ఆహారేతర కాదు. ఇష్యూ ఏంటి అంటే ఎందుకు గృహ వినియోగ ఖర్చులు తగ్గుతున్నాయి, అసలు పాయింట్ అది. అంటే ప్రైవేట్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ అంటారు. మనకు ఈ ప్రైవేట్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ జీడిపిలో నియర్లీ, నేను చదివిన మేరకు, సబ్జెక్ట్ కరెక్షన్, అరౌండ్ 60% వరకు కూడా కంట్రిబ్యూట్ చేస్తుంది. అందువల్ల ఇటీవల జీడిపి 5.4% పడిపోయింది. మీకు అంతకుముందు క్వార్టర్ 6.7%. సో గ్రోత్ రేట్ బాగా దెబ్బతిన్నది. ఎందుకు దెబ్బతిన్నది, కారణం ఏంటి అని కనుక మనం తీసుకుంటే, ప్రైవేట్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ గణనీయంగా తగ్గుతుంది, ముఖ్యంగా అర్బన్ ఏరియాస్లో తగ్గుతుంది. ఎందుకు తగ్గుతోంది మరి? వాట్ డస్ ఇట్ ఇండికేట్? ప్రజలు ఎప్పుడు వినిమయమే కాదు, ఈవెన్ సేవింగ్స్ కూడా తగ్గుతున్నాయి. మీరు గమనించండి, బోత్ సేవింగ్స్ అండ్ ఎక్స్పెండిచర్ తగ్గుతుంది. సేవింగ్స్ అండ్ ఎక్స్పెండిచర్ తగ్గడం దేనికి సూచన? ఎకానమీలో దెబ్బతింటున్న పరిస్థితులకు సూచన. మన హైప్ ఎంత క్రియేట్ చేసుకున్నా స్టాటిస్టిక్స్ అనేది క్లియర్గా మనకు, ఇప్పుడు ఎవరో ప్రతిపక్షము లేదా విదేశీ కుట్ర కాదు కదా ఇది మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సర్వే, ఇది వేరే వాళ్ళ సర్వే కాదు, ఇది భారత ప్రభుత్వ సర్వేనే చెప్తోంది. ఎందుకు ఇది? గత కొన్ని రోజులుగా మిడిల్ క్లాస్ బాగా అర్బన్ ఏరియాస్లో కన్జంప్షన్ తగ్గింది అని కంటిన్యూస్గా వార్తలు వస్తున్నాయి. వార్తలే కాదు, ఇప్పుడు మనకి కన్జంప్షన్ తగ్గిందన్న దానికి సర్వేనే కాదు, మీకు ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గూడ్స్ FMCG అంటారు. సో FMCG సెక్టార్ మీరు చూడండి, FMCG కంపెనీలు, హిందుస్థాన్ యూనిలివర్ ఇలాంటి వాళ్ళు ఓపెన్గా చెప్తున్నారు. ఈవెన్ పార్లే ఇలాంటి కంపెనీ, మా ఖర్చు, మా సేల్స్ తగ్గిపోతున్నాయని. ఈవెన్ మీకు ఆటోమొబైల్ కంపెనీలు చెప్తున్నాయి, మా సేల్స్ పడిపోతున్నాయి రోజు రోజుకు అని. సో అంటే చాలా క్లియర్గా మీకు ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గూడ్స్ అంటే సోప్స్, కాస్మెటిక్స్, టాయిలెటరీస్ ఇలాంటివి రొటీన్గా మనం పెట్టేటువంటి ఖర్చులు, టీ, కాఫీ ఇలాంటివన్నీ కూడా ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గూడ్స్ కిందకి వస్తాయి. ఇందులో మీకు క్లియర్గా ఈ కన్జ్యూమర్ గూడ్స్, కన్జ్యూమర్ ఓరియంటెడ్ కన్జ్యూమర్ అప్లయన్సెస్, వీటి ఖర్చులు, వీటి అమ్మకాలు పడిపోతున్నాయి. అందువల్ల మార్కెట్లో సర్వేనే కాదు, క్లియర్గా రియల్గా కూడా కనబడుతున్నటువంటి పరిస్థితి. కేవలం లగ్జరీ కన్జంప్షన్ పెరుగుతుంది. అంటే ఎకానమీలో ఉన్న ఒక ట్రెండ్ ఏంటంటే, అందుకే కే షేప్ రికవరీ అంటారు. కే ఎలా ఉంటుంది? కే డౌన్ ఉంటుంది, అప్పుది అప్పు ఉంటుంది. అంటే అప్పుది పైకి పోతుంటుంది, డౌన్ కిందికి వస్తుంటుంది.
అందువల్ల దీన్ని కే షేప్డ్ రికవరీ అంటున్నారు. ఎందుకు అంటే మీకు లగ్జరీ కన్జంప్షన్, మీరు ఇవాళ విల్లాలు హై ఎండ్ అపార్ట్మెంట్ల సేల్స్ ఏమో పెరుగుతున్నాయి, అఫోర్డబుల్ హౌసింగ్, అఫోర్డబుల్ మిడిల్ క్లాస్ కొన్ని అపార్ట్మెంట్ల సేల్స్ తగ్గిపోతున్నాయి. అలాగే మీకు కార్లలో కూడా తీసుకుంటే ఇప్పుడు ఈవెన్ మారుతి వాళ్ళ డేటా తీసుకున్నా మీకు హై ఎండ్ కార్ల అమ్మకాలేమో పెరుగుతున్నాయి, బడ్జెట్ కార్ల అమ్మకాలు తగ్గుతున్నాయి. అంటే క్లియర్గా ఇండియన్ రిచ్ ఈజ్ ఏబుల్ టు స్పెండ్, ఇండియన్ మిడిల్ క్లాస్ ఏమో డిస్క్రిషనరీ స్పెండింగ్ తగ్గించేశారు. అంటే అనివార్యంగా అయ్యే ఖర్చు తప్పదు, కానీ మిగతా ఖర్చు తగ్గించేస్తున్నారు. కారణం ఏంటి? ఇవాళ మీకు ఉదాహరణకు ఇన్ఫ్లేషన్ తీసుకుంటే 2019 నుంచి 2023 మధ్య కాలంలో ద్రవ్యోల్బణం 5.7% ఎవరేజ్. ద్రవ్యోల్బణం యాక్చువల్గా మార్కెట్లో ధరల్ని పూర్తిగా క్యాప్చర్ చేయదు. ఎందుకు క్యాప్చర్ చేయదు అంటే ద్రవ్యోల్బణానికి అనేక రకాల వస్తువుల సమాహారం ద్రవ్యోల్బణం. అందులో మనం వాడేటి ఉంటాయి, వాడని ఉంటాయి, అన్ని రకం ఉంటాయి. అందువల్ల మీరు 5.7% ఇన్ఫ్లేషన్ అంటే వాస్తవంగా మార్కెట్లో అది చాలా ఎక్కువ ఉంటుంది. మరి ఇన్కమ్ పెరుగుతుందా అంత? ఇప్పుడు మీకు ఇటీవల ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఫిస్కాప్ అనే ఒక సంస్థ ఒక రీసెర్చ్ చేసింది. అంటే ఇన్కమ్స్ ఎలా పెరుగుతున్నాయి, చాలా వేజెస్ అని. ఈ సర్వే ప్రకారము మీకు వివిధ సెక్టార్స్లో రిటైల్, ఎఫ్ఎంసీజీ, ఐటీ, లాజిస్టిక్స్ ఇలా వేరియస్ సెక్టార్స్లో వాళ్ళు స్టడీ చేస్తే రేంజ్ 0.8 to 5.4% మధ్యలో పెరిగింది. అంటే ఇయర్లీ గ్రోత్ ఎంత అంటే వేజెస్ 0.8% నుంచి 5.4% మధ్య మాత్రమే వేజెస్ పెరిగింది. అంటే వేతనాలు పెరగడం లేదు. వేతనాలు పెరగనప్పుడు మరి ఎడికల ఖర్చులు పెరుగుతాయి. నీకోమో ఈవెన్ హయ్యెస్ట్గా ఉన్నది ఎఫ్ఎంసీజీ సెక్టార్లో 5.4% పెరిగింది. ఇన్ఫ్లేషనే అఫీషియల్ ఇన్ఫ్లేషనే 5.7% ఉంది. అంటే పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కూడా ఆదాయాలు పెరగడం లేదు. మరి పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కూడా ఆదాయాలు పెరగనప్పుడు ఈవెన్ ఐటీ లాంటి రంగంలోనే ఎవరేజ్ యాన్యువల్ సాలరీ గ్రోత్ రేట్ 4.2% ఉంది. అంటే ఐటీ లాంటి రంగం అందరికీ తెలుసు, ఐటీలో ఉన్నంతలో కొంత బెటర్ శాలరీస్ ఉంటాయి. మీరు ఎవరో మేనేజీరియల్ లెవెల్లో శాలరీస్ పెరిగితే పెరగచ్చు, ఎవరేజ్గా టోటల్గా చెప్తున్నాను. ఐటీ అంటే మేనేజీరియల్ లెవెల్ కాదు. ఇప్పుడు టీసీఎస్ లాంటి పెద్ద కంపెనీలో కూడా స్టార్టింగ్ 25,000 30,000 కన్నా ఎక్కువ జీతాలు ఇవ్వరు. మీకు ఎవరో కొన్ని కంపెనీలో చాలా హై అండ్ వాళ్ళకు ఉండొచ్చు. సో అందువల్ల ఈ రకంగా వేజెస్ పైన కంపెనీలు, కార్పొరేట్ కంపెనీలు పెట్టే ఖర్చులు కూడా తగ్గుతున్నాయి. మీకు ఇటీవల చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ అనంత్ నాగేశ్వరన్ చెప్పారు, కార్పొరేట్ రంగము 15 ఏళ్లలో ఏనాడు లేని లాభాలు సంపాదించింది, 15 year హై ఇంక్లూడింగ్ కోవిడ్ పీరియడ్. కానీ వేజెస్ మాత్రం పెరగడం లేదు. అంటే అర్థం ఏంటి? కంపెనీలు ఆదాయాలు పెంచుకుంటున్నాయి, ప్రాఫిట్స్ పెంచుకుంటున్నాయి, కానీ ఉద్యోగుల వేతనాల పైన చేసే ఖర్చు తగ్గించుకుంటున్నాయి. ఎలా తగ్గించుకుంటున్నాయి? రిట్రెంచ్మెంట్ చేస్తున్నారు, కొత్త రిక్రూట్మెంట్ చేయడం లేదు, పే హైక్లు ఇవ్వడం లేదు. ఫలితంగా ఏమవుతుంది అంటే ప్రజల ఆదాయాలు పెరగడం లేదు. ప్రజల ఆదాయాలు పెరగనప్పుడు వినిమయం ఎలా చేస్తారు? అందువల్ల మొదటి ప్రాబ్లం ఈ ప్రైవేట్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ పడిపోవటానికి కారణం ఆశించిన ఈవెన్ మిడిల్ క్లాస్లో కూడా ప్రజల ఆదాయాలు పెరగడం లేదు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కూడా పెరగడం లేదు. కేవలం కార్పొరేట్ లాభాలు మాత్రమే పెరుగుతున్నాయి. మీరు ఇంకొక ఉదాహరణ కూడా చెప్తాను. ఇన్కమ్ ట్యాక్స్ తీసుకోండి. ఇన్కమ్ ట్యాక్స్ 2 ఉంటాయి, ఒకటి పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్, 2 కార్పొరేట్ ఇన్కమ్ ట్యాక్స్. పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ ఎక్కువ చెల్లింపులు అవుతున్నాయి కార్పొరేట్ ఇన్కమ్ ట్యాక్స్ కన్నా. అంటే కంపెనీలు పెట్టే ఆదాయ పన్ను కన్నా మీకు పర్సనల్గా మీరు నేను పెట్టే ఇన్కమ్ ట్యాక్స్ ఎక్కువ. ఇప్పుడు నేను 30% ఇన్కమ్ ట్యాక్స్ బ్రాకెట్లో ఉన్నాను. నేను ఇన్కమ్ ట్యాక్స్ 30% కడతాను. మీరు ముఖేష్ అంబానీ ఎంత కడతాడో మీరు గూగుల్లో కొట్టండి, ఎఫెక్టివ్ ట్యాక్స్ రేట్ పేడ్ బై రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అని కొట్టండి, మీకు ఫిగర్ వస్తుంది. నేను ఒకసారి చూసినప్పుడు బిలో 4% ఉంటాయి. ఎఫెక్టివ్ ట్యాక్స్ రేట్ పేడ్ బై రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అని. అంటే ఎఫెక్టివ్ ట్యాక్స్ రేట్ చాలా తక్కువ ఉంటుంది. అంటే మరి అందుకే మీరు గమనించండి, ఇవాళ కార్పొరేట్ ఇన్కమ్ ట్యాక్స్ కన్నా కూడా పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ ఎక్కువ కలెక్షన్ అవుతున్నాయి. ఇక మూడవది జిఎస్టీ. జిఎస్టీ కూడా మీరు పాప్కార్న్ పైన నుంచి మొదలుకొని అనేక రకాల వస్తువుల పైన చాలా విచక్షణారహితంగా మీకు జిఎస్టీ ఉంటుంది. జిఎస్టీ మీకు ఇంట్రెస్టింగ్ చెప్తాను, మీకు బిజినెసెస్ కోమో ఎక్స్పెండిచరు వారు పోగా మిగిలిన వాటికే లాభాలు. అంటే ఉదాహరణకు ఒక వ్యాపారవేత్త
ఒక పారిశ్రామికవేత్త కారులో తన కంపెనీకి వచ్చిపోతుంటాడు. చిన్న విషయం సార్, మీరు సెట్ చేయమన్నారు కదా, చేశాను. రిలయన్స్ ఇండస్ట్రీస్ ఎఫెక్టివ్ ట్యాక్స్ రేట్ ఫర్ ఫైనాన్షియల్ ఇయర్స్ ఎండింగ్ మార్చ్ 2022-2024 యావరేజ్డ్ 18.7%. అంటే మీరు ఇంకా టోటల్గా ఇంకా నేను అది వీ హ్యావ్ టు ఫర్దర్ సర్చ్, ఈవెన్ అదైనా తక్కువే కదా. సో ఎఫెక్టివ్ అది కార్పొరేట్ ట్యాక్స్ రేట్ అయి ఉంటుంది. ఓవరాల్ గా మీకు ఆఫ్టర్ క్లెయిమింగ్ సెవరల్ ఎగ్జామ్షన్స్ కూడా తీసుకోవాలి. రిలయన్స్ ఇండస్ట్రీస్ ఆపరేటెడ్ అట్ మీడియన్ ఎఫెక్టివ్ ట్యాక్స్ రేట్ ఆఫ్ 21.7%. అందువల్ల అది ఈవెన్ దెన్ నేను 30% కడతాను. మరి నాకన్నా తక్కువనే కదా నా పాయింట్. అది మీకు అదొకటే కాదు, ఇంకొక ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు ఒక ఇండస్ట్రియలిస్ట్, ఒక బిజినెస్ మ్యాన్ ఆఫీస్కి వస్తాడు, కారులో వస్తాడు, లేదు ఒక హోటల్కి వెళ్తాడు. ఇవన్నీ కూడా తన ఎక్స్పెండిచర్లో బుక్ చేసుకుంటాడు. అంటే తాను వ్యాపారంలో పరిశ్రమలో సంపాదించటానికి చేసిన ఖర్చు, ఈ ఖర్చులన్నీ పోగా ప్రాఫిట్ బుక్ చేస్తాడు. కానీ ఒక మిడిల్ క్లాస్ సాలరీ జీవి ఉన్నాడు, ఒక స్కూల్ హెడ్ మాస్టర్ ఉన్నాడు. స్కూల్ హెడ్ మాస్టర్ స్కూల్కి ఎట్లా పోతాడు? బండి మీద పోవాల్సిందే కదా, బండి మీద కారులో పోవాలి. కానీ ఆ ఒక వ్యాపారవేత్త, ఒక పారిశ్రామికవేత్త తన కంపెనీ పోవటానికి వాడిన పెట్రోల్ పైన ఎక్స్పెండిచర్ బుక్ చేసుకోవచ్చు ట్యాక్స్ పర్పసెస్ కొరకు. కానీ ఒక సాలరీడ్ మిడిల్ క్లాస్ వేతన జీవి తాను కూడా ఆ ఉద్యోగం చేయాలంటే ఈ పెట్రోల్ పెట్టాల్సిందే, కానీ దానికి మాత్రం ఎగ్జంప్షన్ ఉండదు మీకు. అంటే బిజినెస్ వారికి ఉండే అడ్వాంటేజ్ చెప్తున్నాను. ఇంకొకటి కూడా చెప్తాను, మీకు ఆశ్చర్యం వేస్తుంది. జిఎస్టీ మనం కడతాం, ఒక బిజినెస్ మ్యాన్ కడతాడు, ఇండస్ట్రియలిస్ట్ కడతాడు. బిజినెస్ మ్యాన్, ఇండస్ట్రియలిస్ట్ కట్టే జిఎస్టీకి ఇన్పుట్ క్రెడిట్ ఉంటుంది. అంటే ఒక దాంట్లో కడితే ఇంకో దాంట్లో వస్తుంది. కానీ మరి ఒక సాలరీడ్ ఎంప్లాయీస్ అది ఉండదు. నేను ఇంట్లో ఒక టేబుల్ కొనుక్కున్నాను చదువుకోవటానికి. నేను చదువుకున్నడం వల్లనే నాకు ఆదాయం వస్తుంది. కానీ నేను చదువుకోవడానికి టేబుల్కు కట్టిన జిఎస్టీ నేను ఎక్కడ ఇన్పుట్ క్రెడిట్ పెట్టుకోలేను. అంటే ఈ రకంగా మీకు ట్యాక్స్ బర్డెన్ కూడా మీకు మధ్యతరగతి వేతన జీవుల పైన ఎక్కువ ఉంటుంది, కార్పొరేట్లు వ్యాపార కంపెనీల పైన తక్కువ ఉంటుంది. అందువల్ల మీకు ఖర్చు పెట్టాల్సింది ఎవరు? ఇండస్ట్రియలిస్టులు, బిజినెస్ మెన్ ఖర్చు పెడితే ఎకానమీ పెరగదు. ఎకానమీ పెరగాల్సింది సామాన్య ప్రజలు ఖర్చు పెడితే పెరుగుతుంది. నేను అనేకసార్లు చెప్పాను, సామాన్య ప్రజల ఇన్కమ్స్ పెరగకుండా ఎకానమీ గ్రోత్ ఉండే అవకాశమే లేదు. ఏమవుతుంది భారతదేశంలో అంటే ద రిచ్ ఈజ్ స్పెండింగ్, కానీ రిచ్ స్పెండింగ్కు లిమిటేషన్స్ ఉంటాయి. ఎందుకంటే మాస్ ఆఫ్ ద పీపుల్ స్పెండ్ చేయాలి, మిడిల్ క్లాస్ స్పెండ్ చేయాలి. మిడిల్ క్లాస్ స్పెండ్ చేయడానికి వారి వేజెస్ పెరగడం లేదు, గతంలో లాగా ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ పెరగడం లేదు. మీకు ప్రధానంగా సర్వీస్ సెక్టార్లో కొంత పెరిగిన, ఆ గవర్నమెంట్ సెక్టార్లో కొంత పెరిగిన, అనార్గనైజ్డ్ అండ్ ఇన్ఫార్మల్ సెక్టార్లో చాలా తక్కువ ఉంటున్నాయి. అందులో మీకు ఇంకా ఇంపార్టెంట్ ఏంటంటే మీకు ఇందులో కూడా మీకు ఈ వేజ్ గ్రోత్లో కూడా టాక్సేషన్లో కూడా మీరు జాగ్రత్తగా గమనిస్తే ఇన్ఫార్మల్ సెక్టార్, అనార్గనైజ్ సెక్టార్లో చాలా ఛాలెంజెస్ ఉన్నాయి. అందువల్ల ఇవన్నీ కూడా మీకు ఆటోమేటిక్గా ప్రజలకు ఆదాయాలు లేనప్పుడు ప్రజలు ఎట్లా ఖర్చు చేస్తారు? నాకు మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ చాలా కీలకం ఇది. సో మా తయారీ రంగంలో గ్రోత్ రేట్ లేదు. అంటే భారతదేశం ఏంటంటే అగ్రికల్చర్ నుంచి సర్వీసెస్ ఉన్నాయి. అందుకే మీకు రైతులు వ్యవసాయ రంగంలో ఉంటే నెక్స్ట్ ఐటీ రంగంలో ఉంటారు. మ్యానుఫ్యాక్చరింగ్ మీన్స్ ఇప్పుడు మీకు చైనా, కొరియా, మీరు జపాన్, అమెరికా, జర్మనీ ఇవన్నీ కూడా చూడండి, దే ఆర్ వెరీ బిగ్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్స్. కానీ మనం అన్ఫార్చునేట్లీ అందుకే చైనా గ్లోబల్ ఫ్యాక్టరీ అయితే, సౌత్ కొరియా గ్లోబల్ ఫ్యాక్టరీ అయితే, ఇండియా గ్లోబల్ బ్యాక్ ఆఫీస్ అయింది. సో మీకు సౌత్ కొరియాలో మీకు కొరియన్ కంపెనీ చూడండి, ఇప్పటికీ కూడా ఎలక్ట్రానిక్స్ రంగంలో తైవాన్, చైనా, కొరియా మామూలు విజయాలు కాదు కదా. మన మ్యానుఫ్యాక్చరింగ్ రంగాన్ని కంప్లీట్గా ఇగ్నోర్ చేశాం. అందువల్ల ఇండియన్ ఎకానమీలో ఉన్న ఈ ధోరణి వల్ల కన్జంప్షన్ దెబ్బతింటుంది. అందువల్ల గ్రోత్ ఉండాలి అంటే కన్జంప్షన్ ఉండాలి, కన్జంప్షన్ ఉండాలంటే ప్రజలకు ఇన్కమ్స్ ఉండాలి, ప్రజలకు ఇన్కమ్స్ ఉండాలి అంటే ప్రజలపైన పన్నుల భారం తక్కువ ఉండాలి. అన్ఫార్చునేట్లీ కార్పొరేట్ కంపెనీలకేమో పన్నులు రాయితీలు ఇస్తుంది ప్రభుత్వం. సెప్టెంబర్ 2019లో కార్పొరేట్ ట్యాక్స్ 10% తగ్గిస్తే 1,44,000 కోట్ల ఆ రోజు చెప్పింది. మీకు పెద్ద ఎత్తున లక్షల కోట్ల రూపాయలు రాయితీ ఇచ్చారు. ఏం జరిగింది? వాళ్ళు ఇన్వెస్ట్ చేయలేదు, వేజెస్ పెంచలేదు, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చేయలేదు, ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయలేదు, వాళ్ళ బ్యాలెన్స్ షీట్లు ఇంప్రూవ్ చేసుకున్నారు. ఈయన ఏం చెప్పేది కాదు, చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ చెప్పారు, ఫైనాన్స్ మినిస్టర్ చెప్పారు.
సో అందువల్ల అన్లెస్ ఎకనామిక్ స్ట్రాటజీ మీకు అన్ఫార్చునేట్లీ మన తెలుగు మీడియాలో ఆ స్థాయిలో ఈ మధ్య తరగతి ఆదాయాలు పడిపోతున్నాయి, ఖర్చులు పెట్టలేకపోతున్నారు. ఇప్పుడు కాస్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్, కాస్ట్ ఆఫ్ హెల్త్, కాస్ట్ ఆఫ్ అకామిడేషన్ మీకు మహానగరాల్లో గణనీయంగా పెరిగింది. కానీ మనం చేయగలుగుతున్నామా? ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం రెంటల్ హోమ్స్ స్కీమ్ పెట్టింది, ఎక్కడ అమలైంది? సో మీకు స్కూల్ ఫీజులు రెగ్యులేట్ చేస్తామని ప్రభుత్వం అంటే ఇవాళ పత్రికలు ఎక్కడ రెగ్యులేట్ అయింది? కార్పొరేట్ హాస్పిటల్లో ఫీజులు ఎక్కడ రెగ్యులేట్ అయింది? మీకు హెల్త్ ఇన్సూరెన్స్ పైన జిఎస్టీ, ఆశ్చర్యమైతే పరీక్ష ఫామ్ల పైన 18% జిఎస్టీ. మన పత్రికల్లో పెద్ద ఇష్యూ అయి చూడండి. ఎగ్జామినేషన్ ఫామ్స్ పైన 18% జిఎస్టీ ఏంటండి? పరీక్ష రాసేవాడు కూడా లగ్జరీ అది పరీక్ష రాయడం. సో అందువల్ల ట్యాక్స్ బర్డన్ ఏమో ఎక్కువ మిడిల్ క్లాస్ పైన, వారికి ఏమో రాయితీలు తక్కువ. ఫలితంగా ఏం జరుగుతుంది? పూర్ పీపుల్ కన్నా సేఫ్టీ నెట్స్ పేరిట, క్యాష్ ట్రాన్స్ఫర్ల పేరిట, ఉచితాల పేరిట ప్రభుత్వాలు ఓట్ల కొరకు ఎంతో కొంత ఎంత చేసినా తక్కువే పేదలకు. వాళ్ళకు ఉన్నారు. సంపన్నులకేమో రాయితీల మీద రాయితీలు, వాళ్ళ సంపన్నులకు లోన్ అప్పులు తీసుకొని ఎగ్గొడితే కనుక రీషెడ్యూల్ చేస్తారు కార్పొరేట్ డెట్ రీస్ట్రక్చర్. కానీ ఇంకా కట్టలేకపోతే రైట్ ఆఫ్ చేస్తారు, ఇంకా కట్టలేకపోతే హెయిర్ కట్ అని పెడితే ఏదో 10 రూపాయలు 100 రూపాయల వస్తువులు 10 రూపాయలకు క్లోజ్ చేస్తారు. కానీ ఇవన్నీ మరి మిడిల్ క్లాస్కి ఏమో ఏ రాయితీ ఉండదు. అందుకే ఇవాళ నల్గొండలో యునైటెడ్ టీచర్స్ ఫెడరేషన్ వల్ల రాష్ట్ర మహాసభలో ఈ అంశం పైన మాట్లాడాలి ఇప్పుడు, మిడిల్ క్లాస్ ఇన్ ఇండియన్ ఎకానమీ అని. సో అందువల్ల ఈ చర్చ జరగాలి మీడియాలో. అన్ఫార్చునేట్ నేషనల్ మీడియాలో జరుగుతుంది. మీరు గమనించండి, ఇండియా టుడే, ప్రతి బిజినెస్ స్టాండర్డ్, ఫైనాన్షియల్ ఎక్స్ప్రెస్, ఎకనామిక్ టైమ్స్, మీ టేక్ ఎనీ బిజినెస్ డైరీ, ఎనీ నేషనల్ మీడియా, పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది దీనిపైన. అన్ఫార్చునేట్లీ మన తెలుగు మీడియాలో మన గోల వేరే కదా. మన గోల ఈ రాజకీయ నాయకుల వీళ్ళు తిట్టుకోవడం, వీళ్ళు తిట్టుకోవడం చుట్టూ పట్టుకుంటా అంటారు, కుర్తీలు పట్టుకుంటే ఇదంతా స్టడీ చేయాలి కదా. స్టడీ చేసి ఓపిక లేక వీళ్ళు వాళ్ళు అన్నారు, వాళ్ళు వీళ్ళు అన్నారు, నువ్వేమన్నాడు నువ్వు అన్నావు, ఆయన అట్లంట, నువ్వు ఇట్లంట, నువ్వు ఇట్లంట, ఆయన అట్లంట, అట్లంటే ఇట్లా అని వీళ్ళు వాళ్ళు మాట్లాడుకుంటే. సో కానీ రియల్ ఇష్యూ ఏంటి? మీడియా కూడా వీటి మీద చర్చ పెట్టాలి కదా, ప్రజల రియల్ ఇష్యూస్ కదా. వై మిడిల్ క్లాస్ ఈ ట్యాక్స్ మోర్ దెన్ ద రిచ్? Why middle class should bear the cost of living burden? Why the poor is facing this? ఇన్కమ్ ఆపర్చునిటీ ఎందుకు ఇవాళ ఇన్కమ్స్ పెరగడం లేదు? కార్పొరేట్ ఇన్కమ్స్ ఎందుకు పెరుగుతున్నాయి? మిడిల్ క్లాస్ ఇన్కమ్స్ ఎందుకు తగ్గుతున్నాయి? దీనికి మన మీడియాని అడిగితే అవి ఎవరు చూడరు సార్. ఎవరు చెప్పారు చూడరని? నేను నా యూట్యూబ్ ఛానల్ వెళ్ళి కొట్టండి మిడిల్ క్లాస్ ఇన్ ప్రొఫెసర్ కె నాగేశ్వర్ అని, ఈ మధ్యనే 2 వీడియోలు వస్తాయి. ఏది 80,000 కన్నా తక్కువ వెళ్ళే. మరి చూడండి, మీరు ఎవరు చెప్పిందండి మీకు? అని మీకు ఇంట్రెస్ట్ లేక జనం చూడాలంటే ఎట్లా? నా యూట్యూబ్ ఛానల్ ఉదాహరణ కదా, ఇదివరకంటే నమ్మేవాడిని, ఇప్పుడు నమ్మే అవకాశం లేదు. జస్ట్ మిడిల్ క్లాస్ అండ్ ప్రొఫెసర్ కె నాగేశ్వర్ యూట్యూబ్లో కట్టండి. మధ్య తరగతి ఖర్చు తగ్గించుకుంటుందని ఒక వీడియో వస్తుంది. మా మధ్య తరగతిని కొట్టి కార్పొరేట్లకు పెడుతున్నారని ఒక వీడియో వస్తుంది. మినిమం 70,000 to 80,000 వేస్తున్నాయి ఒక్కదానికి. మరి పెరగడం కదా? మీరు ఏదో పిచ్చి తమ్మునేలు పెడితేనే చూసిండ్రా ఇది. అందువల్ల ఇదొక